ఈ రోజు నంద్యాలలో ఐఏబీ మీటింగ్ నిజంగా చెప్పాలంటే చాలా బ్రహ్మాండంగా జరిగింది. సమస్యలు తీరినందుకు కాదు, సమస్యలు ఎక్కువ చెప్పుకోవడానికి అవకాశం రైతులకి ఈ రోజు వచ్చినందుకు. ఈ రోజు రైతులు పడే ఇబ్బందులు కష్టాలు మేము అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి చెవులో పడట్లేదు. రైతులు ఈ రోజు ఈ ఐఏబీ మీటింగ్ కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మాకు సమస్యలు వచ్చినాయి గతంలో వాళ్ళ వల్ల అని చెప్పి అటు మాతో పాటు రైతులు కూడా చెప్తుంటే ఇప్పటికైనా అధికారులు మారతారేమో అని చూడాలా. ఎందుకంటే ఈ రోజు ఎటువంటి అంటే నీళ్ల పైన, వాటర్ రెగ్యులైజేషన్ పైన, వాటర్ మేనేజ్మెంట్ పైన అవగాహన లేని వాళ్ళు ఈ రోజు ఉద్యోగాలు మా ప్రాంతంలో చేస్తున్నారు. మిగతా చోట్ల ఎట్లా చేసినా పర్వాలేదేమో గానీ ముఖ్యంగా రాయలసీమలో అది కాకుండా కర్నూలు జిల్లాలో ఏదైతే చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలంటే ఆ మాత్రం అవగాహన ఉండాలా, ఓపిక ఉండాలా, ఇంట్రెస్ట్ ఉండాలా, అన్ని విధాలుగా పని మీద దృష్టి పెట్టే వాళ్ళ మీద వాళ్ళు ఉద్యోగాలు చేస్తేనే మా ప్రాంతంలో రైతులు బాగుపడతారు. మొన్నటికి మొన్న నీళ్లు కళ్ళ ముందర నీళ్లు పోతున్నా కూడా ఆలగడ్డ ప్రాంతంలో చివరి ఆయకట్టు వరకు నీళ్లు రాకుండా రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారనేది మనం అందరం కూడా చూసినాము, గమనించినాం. నీళ్లు లేకపోవడం వల్ల కాదు, నీళ్లు వదలకపోవడం వల్ల కాదు, నీళ్లు టైంకి కింద వరకు నీళ్లు ఎట్లా తీసుకుపోవాలన్న అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు పడినారు. చిన్న చిన్న పనులు చేయడం వల్ల నీళ్లు ఈ రోజు చాలా మంది రైతులు మాట్లాడినారు, అన్ని నియోజకవర్గాల నుంచి మాట్లాడినారు. రైతులు ఒకటే చెప్పినారు, అధికారులు సరిగ్గా దృష్టి పెట్టట్లేదు, అధికారులు సరిగ్గా దృష్టి పెడితే ఈ రోజు మాకు సమస్య వచ్చేది కాదని మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఈ రోజు మా తరపు నుంచి కూడా మేము చెప్తున్నాము. ఇంకొక కొన్ని రోజులు చూస్తాము, అధికారులు ఎవరు సరిగ్గా పనిచేయకపోతే మాత్రము తప్పకుండా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడే గతంలో కర్నూలు సోనా, నంద్యాల సోనా అని చెప్పి బ్రహ్మాండంగా మనం ప్యాడీ పండించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు నీళ్లు వస్తాయా రావా అని పరిస్థితి కింద వాళ్ళు పైన చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తున్నారు, ఈ ప్రాంతంలో ప్యాడీ వేయాల్సిన అవసరం లేదు, హార్టికల్చర్ కింద మార్చాలంట. నేను మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఒకటే చెప్పిన, మా ప్రాంతంలో గతంలో ప్యాడీ బ్రహ్మాండంగా పండించుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా ప్యాడీ తప్పకుండా పండిస్తాము, దాంతో పాటు హార్టికల్చర్ కూడా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పి కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా నంద్యాల, ఆలగడ్డ, ముఖ్యంగా ఆలగడ్డ ప్రాంతంలో కూడా శిల్పా వెంచరు గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి దీని గురించి మేము పోరాటం చేస్తున్నాము. ఈ రోజు మరి కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. ఆమెకి ఒక లేఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంవత్సరం పట్టింది ఆమెకి లెటర్ ఇవ్వడానికి. తప్పకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చి ఎవరైతే మోసం చేసినారో ఆ రైతులకి, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అందరికి కూడా నష్టపరిహారం పైసా వసూలు చేసి ఆ వెంచర్ తరపు నుంచి వాళ్ళకి బాధితులకి ఇప్పించడమే కాకుండా మళ్ళీ అటువంటి వెంచర్ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా వేయాలంటే కూడా భయపడేలాగా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.